హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హీరోయిన్ రేణు దేశాయ్ని పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బద్రి మూవీలో వీళ్ళిద్దరు జంటగా నటించారు. ఆ మూవీలో సెట్స్ లో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడ్డాక రేణు దేశాయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. వీరికి అకీరా, ఆదరు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 2012లో వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం పలు సందర్భాల్లో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. పిల్లలను తీసుకుని ఆమె పూణే వెళ్లిపోయారు. రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలా ప్రయత్నించగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో ఆమె ట్రోల్స్ కి గురయ్యారు. కారణం తెలియదు కానీ రేణు దేశాయ్ రెండో పెళ్లి ఆలోచన పక్కన పెట్టేశారు. పిల్లల కోసం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. గతంలో తరచూ పవన్ కళ్యాణ్ పూణే వచ్చేవారని రేణు దేశాయ్ స్వయంగా చెప్పారు. ప్రస్తుతం రేణు దేశాయ్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలో జరిగే వేడుకలకు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కి అకీరా, ఆద్య హాజరవుతారు. రేణు దేశాయ్ మాత్రం వెళ్లరు. ఇదంతా చూస్తుంటే మెగా ఫ్యామిలీతో రేణు దేశాయ్కి పెద్దగా పడదని అర్థమవుతుంది. అందుకే పిల్లలు మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నా తాను మాత్రం దూరంగా ఉంటారు. అయితే ఓ విషయంలో పవన్ కళ్యాణ్ ని చాలా సీరియస్ గా ఫాలో అవుతుంది రేణు దేశాయ్. అదే సనాతన ధర్మ పరిరక్షణ. ఎన్నికల్లో విజయం అనంతరం పవన్ కళ్యాణ్ లో ఆధ్యాత్మికత రెట్టింపు అయింది. సనాతన ధర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి లడ్డు వివాదంలో ఆయన చాలా సీరియస్ అయ్యారు. సనాతన ధర్మం జోలికొస్తే క్షమించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇటీవల రేణు దేశాయ్ తల్లి కన్ను మూశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు సంతాపం ప్రకటించారు. చాలా మంది రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్స్ పెట్టారట. అది సబబు కాదని ఆమె అంటున్నారు. ఓం శాంతి సద్గతి అని కామెంట్స్ చేయాలట. అదే మన సనాతన ధర్మం అట. పండితులను అడిగితే ఆమెకు ఈ విషయం చెప్పారట. కాబట్టి ఇకపై సంతాపం ప్రకటించడానికి రిప్ అనే పదం వాడకండని ఆమె సూచించారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మ పరిరక్షణలో మాజీ భర్త పవన్ కళ్యాణ్ ని రేణు దేశాయ్ ఫాలో అవుతుంది. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.